బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సియు భూముల వ్యవహారంపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరంగా భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమయ్యారు. అయితే ఈ భేటీలో హెచ్సియు భూములపై ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా కొన్ని రోజుల నుండి హెచ్సియు విద్యార్థులు భూములు చదును చేయొద్దంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, హెచ్సి భూముల వ్యవహారంపై ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసరంగా భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మనం చూస్తున్నాం 2 రోజులుగా హెచ్సి భూములపై వివాదం చెలరేగింది. ఏదైతే విద్యార్థి సంఘాలు అన్ని ఐక్యమైతే ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నాయి. సో ఇటు ఇరు పార్టీలు అంటే విపక్షాలు కూడా నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈ భేటీలో ఏ అంశాలపై చర్చిస్తారు? మరి ఈ భేటీ తర్వాత ఇటు హెచ్సి భూ వివాదంపై రగడ నెలకొంది. దీనిపై ఏదైనా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? అప్డేట్స్ ఏంటి? యశాలిని, హెచ్సియు భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా ఇటు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇటు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు క్యాంపస్లో ఇటు పోలీసులకు ఇటు విద్యార్థులకు మధ్యలో 2-3 రోజులుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున ఇటు తోపులాటలు, ఇటు విద్యార్థులను అడ్డుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్టయితే ఇటు మరొక వైపు ఆ అంశము ఇటు పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. ఎందుకంటే ఇటు ప్రతిపక్షాలు ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ కూడా విద్యార్థులకు మద్దతు ఇస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మంత్రులకు సమాచారం అందించడం జరిగింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి రావాలని చెప్పి కూడా మంత్రులకు సమాచారం అందించడం జరిగింది. అయితే ఎజెండా లేకుండా ఎందుకు పిలిచారని చెప్పేసి కూడా మంత్రులు అయితే అత్యవసరంగా రావడం జరిగింది. ఎజెండా అనేది ఏది ఫిక్స్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది పొలిటికల్కి సంబంధించిన అంశమే అయి ఉంటుందని చెప్పి కూడా మంత్రులు కూడా భావించారని చెప్పి కూడా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అందుబాటులో ఉన్న మంత్రులు కొంతమంది రావడం జరిగింది. మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 2-3 మంత్రులు ఈ సమావేశానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా హెచ్సియు భూముల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ ఇప్పటికే ఇటు విద్యార్థులకు మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలోనే వారు ఇటు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఇటు విమర్శలు ఎక్కుపెట్టిన ఈ పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా హెచ్సియు భూముల వ్యవహారం ఏదైతే ఉందో ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర రాజకీయాలను ప్రస్తుతం ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను ఏ విధంగా ఎదుర్కోవాలి, వారికి ధీటుగా ఏ విధంగా సమాధానం చెప్పాలి, ఆధారాలతో సహా ఏ విధంగా వాళ్ళని ఎదుర్కోవాలనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఒక దిశానిర్దేశం చేస్తా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు సాయంత్రం ఏదైతే రేపు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో ఒక మీటింగ్ జరగబోతా ఉంది. బీసీలకు సంబంధించి బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని చెప్పేసి కూడా రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు కొందరు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. కాబట్టి సో రేపు ఢిల్లీలో ఏదైనా జరగవచ్చు. ఒకవేళ అక్కడ ధర్నా చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానివచ్చు, అక్కడ మంత్రులను కానివచ్చు అరెస్ట్ చేయొచ్చు. సో ఆ అంశాన్ని ఇక్కడ టేకప్ చేసి రాష్ట్రంలో టేకప్ చేసే బాధ్యత మంత్రులే తీసుకోవాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రేపు ఈ యొక్క బీసీల అంశం ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. బీసీలకు సంబంధించి ఒక ముందడుగు వేస్తాం కాబట్టి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మంత్రులు తీసుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. దీంతో పాటు ఏదైతే సన్నబియ్యం పథకం ప్రారంభించారో అది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సన్నబియ్యం వ్యవహారాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సో దాంతో పాటు ఈ హెచ్సియు భూముల అంశంపై ప్రతిపక్షాలకు ధీటుగా ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలనే దానిపై కూడా ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే సమావేశం ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. మరి కాసేపు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే రాజు, మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థులు కూడా రక్షించాల్సిన బాధ్యత ఉంది. సో మరి ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది? అంటే వాళ్ళు కూడా చాలా కసిగా ఉన్నారు. మేము అసలు ఎక్కడా తగ్గమో, ఆందోళనలు ఇంకా చేస్తూనే ఉంటామని కూడా చెప్పారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చినట్టయితే నిన్న ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఈ భూములు హెచ్సియుకి సంబంధించిన భూములు కావు. 2004లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒక సంస్థకు అప్పగించడం జరిగింది. ఆ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన తర్వాత వాళ్ళు ఎట్లాంటి ఇందులో డెవలప్మెంట్ కార్యక్రమాలు, పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. సో అందువల్ల దాన్ని మళ్ళీ న్యాయస్థానాల ద్వారా న్యాయ పోరాటం చేసి 21 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఆ 400 ఎకరాల భూములని తిరిగి మళ్ళీ ప్రభుత్వం సాధించుకుంది. ఇది ఒక ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పి కూడా
ఇటు ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు విద్యార్థులు ఏదైతే చెప్తా ఉన్నటువంటి అక్కడ ప్రత్యేకమైనటువంటి కొన్ని రాళ్ళు ఉన్నాయి. అదేవిధంగా పక్షి జాతులకు బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పేసి విద్యార్థులు చేస్తున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో దాంట్లో ఎట్లాంటి నిజం లేదు అని చెప్పి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తూ ఉంది. మరొక వైపు ఈ 400 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే అక్కడ ప్రత్యేకంగా జేసీబీలను ఏర్పాటు చేసి అక్కడ ఒక చదును చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది ఒకవైపు కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఆ చదును చేసే కార్యక్రమం కూడా సగానికంటే ఎక్కువగా కూడా అయిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరొక వైపు ఇటు విద్యార్థులు ఇటు ప్రతిపక్షాలు దీన్ని ఈ యొక్క చర్యను అయితే ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజు బీజేపీ పార్టీ కూడా అక్కడ హెచ్సియుకి వెళ్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా ఎమ్మెల్యేలను కూడా హౌస్ అరెస్టులు చేశారు, అడ్డుకున్నారు. ఇక్కడ ఈ రోజు పోలీసులకు ఎమ్మెల్యేలకు తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది కొన్ని ఏరియాల్లో. చూసుకున్నట్టయితే ఈ యొక్క అంశం ఎప్పుడైతే పొలిటికల్ టర్న్ తీసుకుందో ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం అయితే అప్రమత్తమైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో అందుకనే రాష్ట్ర ప్రభుత్వానికి సో ఇది బ్యాడ్ నేమ్ వచ్చే విధంగా ఉందని చెప్పేసి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, సో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తూ అదేవిధంగా విద్యార్థులకు ఏ విధంగా నచ్చజెప్పాలనే అంశంపై ఈ యొక్క సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరుపుతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.